బనకచెర్ల ద్వారా గోదావరి జలాల దోపిడీకి తెరలేపిన ఏపీ ప్రభుత్వానికి కేంద్రంలోని మోదీ సర్కార్ అండగా నిలుస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. కేంద్రం ఏపీ ప్రభుత్వం కలిసి తెలంగాణ నీటి హక్కుల్ని కాలరాస్తున్నాయని విమర్శించారు. ఈ అన్యాయాన్ని అడ్డుకోవాల్సిన రేవంత్ సర్కార్ చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్లో ప్రజాక్షేత్రంలో పోరాటంలో కాంగ్రెస్ విఫలమైందని విమర్శించారు. కూడా ఎగ్జాంపుల్ బనకచెర్లది కూడా కేసీఆర్ గారే క్రియేటర్ అని చెప్తున్నారు. కేసీఆర్ గారు క్రియేటరే, రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలని చెప్పింది వాస్తవమే. కానీ మహబూబ్ నగర్ నుంచి నల్గొండ నుంచి తీసుకుపోతే వాళ్ళ ఖర్చు తగ్గుతుంది, మన 2 జిల్లాలు హైదరాబాద్ కూడా సస్యశ్యామలమైతే ఉద్దేశంతో మాట్లాడిన దాన్ని ప్రతి దాన్ని తీసుకొచ్చి కేసీఆర్ గారు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వద్దన్నారా? ఎక్కడ చెప్పారా? ఎక్కడ చెప్పలేదు కదా. ఖచ్చితంగా బీసీలకే, యాదవులకు కానీ, పద్మశాలులకు కానీ, గౌడన్నలకు కానీ, కార్మికులకు అందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉండి 10 ఏళ్లలో బ్రహ్మాండంగా చూసుకున్నది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. మీరు మాత్రం ఏ స్కీము ఏది కూడా ముందుకు తీసుకుపోకుండా మమ్మల్ని ఆపెట్టేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసుకుంటూ మీ చేతులను ఏమో చేయరు, కానీ ఢిల్లీకి తీసుకొచ్చి మేము చేస్తామంటే బీజేపీ సపోర్ట్ చేయట్లేదు, ఇవ్వట్లేదు అని తెలియదా మీకు? పార్లమెంట్లో చట్టమే చేయాలని తెలియదా? తెలంగాణలో 2 పిల్లర్లు కూలిపోతే కాళేశ్వరంలో 2 సంవత్సరాల నుంచి దాని చుట్టే రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడనేమో 2 పిల్లర్లను పట్టుకొని రాజకీయం చేస్తున్నారు. 200 టీఎంసీ గోదావరి జలాలు దోపిడీ అయితే మాత్రం ప్రభుత్వం నుంచి, తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పందన లేదు, పోరాటం లేదు. ఇది వ్యత్యాసం గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ప్రస్తుతం పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి. అందుకే బీఆర్ఎస్ పార్టీ తరఫున మా నాయకుల ఆదేశాల మేరకు మరి మేము ఈరోజు పెద్ద ఎత్తున మా వంతు కృషి చేస్తూనే ఉన్నాం. గోదావరి జలాలపై మాకు చాలా స్పష్టత ఉంది. గోదావరి జలాలపై గతంలో కూడా మా పార్టీ పెద్దలు పత్రికా విలేకరుల ద్వారా చాలా స్పష్టంగా వివరణ ఇవ్వటం జరిగింది. అయినప్పటికీ కూడా ఢిల్లీలో మాత్రం స్పందన రావటం లేదు. ఢిల్లీలో ఒక జాతీయ పార్టీ గల కాంగ్రెస్ పార్టీ అయినా, అటు బీజేపీ అయినా వారు ఎంతైతే స్పందించాలనో, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఒక చిన్న రాష్ట్రం తెలంగాణ, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, కానీ కనీస మరి సపోర్ట్ లేని వాతావరణం మాకు ఢిల్లీలో కనిపిస్తుంది. అందుకు దీనిపైన ఈరోజు పార్లమెంట్లో మీరు చూస్తున్నారు, గత 10 రోజుల నుంచి మరి ఏ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఒకే అంశాన్ని పట్టుకొని మరి ఏ విధంగానైతే సభ వాయిదా అవుతుందో, దీనివలన చిన్న పార్టీలు, మాలాంటి పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, అనేక రాష్ట్రాలు వారి సమస్యలు చెప్పుకునటానికి, సమస్యల్ని చెప్పి ఆకర్షించి పరిష్కరించడానికి అవకాశం, వేదిక అది కేవలం పార్లమెంటే ఉంటుంది.